మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గత కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం గోల్డ్ ప్రైస్ ఒకరోజు పెరగటం ఒకరోజు తగ్గటం, అలాగే సిల్వర్ కూడా. ప్రస్తుతం గోల్డ్ తగ్గితే సిల్వర్ పెరిగినటువంటి పరిస్థితి. దీని మీద మరింత సమాచారం ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. ఏంటి పరిస్థితి? గోల్డ్ తగ్గింది, సిల్వర్ పెరిగింది ఇప్పుడు మళ్ళీ. సో ఇప్పుడు మనము చూసాము గోల్డ్ 26 జనవరి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. గోల్డ్ అనేది ఇంత ముందులాగా ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా మిగిలిపోలేదు. ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, యాక్టివ్ గా ట్రేడ్ అవుతుంది. అంటే దాని ప్రైస్ వేరియన్స్ ఎవ్రీడే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయంటే ఎవ్రీడే మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. ఇంత ముందులాగా ఓన్లీ గోల్డ్ తీసుకొని ఇంట్లో పెట్టుకునేది కాదు, తీసుకోవడం అమ్మడం అనేది చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. ఇది ప్రధానంగా 2025 జనవరి తర్వాత జరిగిన మార్పు. ఎందుకంటే 75% రిటర్న్ ఇచ్చింది, 26 లో కూడా జరిగింది. బట్ దీనికి యుఎస్ ఇరాన్ వార్ ఒకటి తోడు అవ్వడము, అంతర్జాతీయంగా కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఒక భయం పెరగడం వల్ల గోల్డ్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ వచ్చింది. ఈ రోజు మనం మాట్లాడడానికి 1,63,000 వచ్చింది. ప్రొడిక్షన్ కూడా 2 లక్షల నుంచి 2,50,000 వరకు వెళ్తుంది. గోల్డ్ అనేది కన్సిస్టెంట్ గా ఉంది, దాంట్లో ఏ మార్పు లేదు. అది ఎప్పుడు ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది అంటే ఎప్పుడైతే మనకు యుద్ధం కంప్లీట్ గా సమసిపోతుందో ఆటోమేటిక్ గా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు డాలర్ పై మక్కువ పోయి తిరిగి బంగారం పై కంప్లీట్ గా బోజు వస్తుంది. సో మీరు చూసారు, మన ఇండియాలో ప్రధానమంత్రి గారు వచ్చి 1 సంవత్సరం గోల్డ్ కొనదంటే తర్వాత కస్టమ్ డ్యూటీ పెరిగిన తర్వాత గోల్డ్ రేట్ పెరిగింది. ఎందుకంటే ఆసక్తిని ఇంకా పెంచారు. అంటే ఏదో జరగబోతుంది, గోల్డ్ ఖచ్చితంగా కూడా ఖరీదు అవ్వబోతుంది, గోల్డ్ అనేది వాల్యూ ఖచ్చితంగా పెరగబోతుంది అనే ఆసక్తితో భారతదేశంలో లాస్ట్ ఇయర్ 72 బిలియన్ ఉన్న ఇంపోర్టింగ్ ఉన్న గోల్డ్ ధరలు ఈ ఇయర్ ఇంకా పెరగబోతున్నాయి. మీరు చూడండి, 72 బిలియన్ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇక ఎంత కస్టమ్ డ్యూటీ ఇంపోర్ట్ చేసినా స్మగుల్డ్ గోల్డ్ అనేది ఇండియాకి వస్తుంది. సో అలాగే సిల్వర్ మార్కెట్ కూడా చాలా చిన్నది, కాకపోతే సిల్వర్ యొక్క యూసేజ్ మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్న ఐటమ్. సో సిల్వర్ కూడా ఒక డిమాండ్ ప్రైస్ లో పడిపోయింది, కానీ అంతర్జాతీయంగా సిల్వర్ ప్రైస్ కూడా ఎక్స్పెక్టేషన్ అప్ టు 4 lakhs వరకు ఈ ఇయర్ వరకు ఉంది. సో సిల్వర్ కూడా అమాంతంగా పెరిగింది. మొన్న జరిగిన ఈ ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం వల్ల, తర్వాత ప్రపంచ మార్కెట్ లో కూడా డాలర్ పై చిన్నగా మార్పు వస్తుంది. నిరుపమ గారు, ఇది ఖచ్చితంగా ఒక 1 month లో యుఎస్ ఇరాన్ ప్రాబ్లం కంప్లీట్ గా సాల్వ్ అయిపోతే ఫెడరల్ రిజర్వ్ ఎప్పుడైతే రేట్స్ తగ్గారని చూస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బగ్గమంటుంది, ఆయిల్ ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా రేట్లు తగ్గిస్తే తప్ప ఇన్ఫ్లేషన్ తగ్గించే పరిస్థితులు లేవు. సో అది ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోతుంది అనే సంకేతంతోనే ఈ మార్పు వచ్చింది. ఒకవేళ నిజంగా తగ్గించేస్తే పెను మార్పులు ఉంటాయి. కాబట్టి బంగారంపై సిల్వర్ పై ఏదైతే మనం పెట్టుకున్న నమ్మకం కానీ ఖచ్చితంగా అది మనకు 100% రిటర్న్ ఇస్తుందని చాలా సార్లు చెప్పాను. లాంగ్ రన్ లో దాని గురించి మనకి ఎటువంటి భయం లేదు. కాకపోతే ఎంత దూరంలో పోతుంది, ఎంత ఫాస్ట్ గా పోతుంది, ఎప్పుడు ఎంత రిటర్న్ వస్తుందని కొంచెం ప్రెడిక్షన్ చేయలేకున్నాం. కానీ మీరు కానీ మార్కెట్ లో ఎంటర్ అవుతుంటే ఖచ్చితంగా కొద్ది మొత్తంలో తీసుకోండి, బంగారు కానీ సిల్వర్ కానీ. ఇది పెరగబోతుంది కానీ ఇంకా కిందికి వచ్చే అంశం అయితే లేదు. ఇంతకుముందు అన్నారు కదండి, ఏదో 10 carats 12 carats 14 carats ఇలాంటివి తీసుకొని వస్తారు, 22 24 carats అంత కాస్ట్ ఉండవు, గవర్నమెంటే వాటిని సేల్ చేసే అవకాశం ఉంటుందని. ఏంటంటే ఇంతవరకు మార్కెట్లోకి రాలేదు. వచ్చేస్తున్నాయండి. అంటే ఇప్పుడు జ్యువెలరీ మీద ఇప్పుడు ఏం చేశారంటే 24 carat కంటే కూడా టెక్నాలజీ పెరిగిపోయి, అది నేను ఖచ్చితంగా ఇది చర్చిద్దాం అనుకున్నాను. నేను కూడా చాలా మంది మ్యానుఫ్యాక్చరర్స్ తో మాట్లాడుతుంటే టెక్నాలజీ వల్ల లైట్ వెయిట్ జ్యువెలరీ పెరిగిపోయింది. ఈ రోజు ఎంత గ్రాండ్ ఆర్నమెంట్ ఆ రోజుల్లో 50 గ్రాములు పడితే ఈ రోజు 20 grams లోనే సేమ్ ఆర్నమెంట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు బంగారు నాణ్యత తగ్గించాల్సిన అవసరం లేదు, బంగారు వెయిట్ తగ్గిస్తున్నాను. నేను ఇంత పెద్ద నెక్లెస్ గ్రాండ్ గా కనపడేది 20 grams లో చేయగలుగుతున్న టెక్నాలజీ ఈ రోజు కంప్యూటర్ అసిస్టెంట్స్ తో డిజైన్ చేయడము, దాని యొక్క లైట్ వెయిట్ తిన్న షీట్ లాంటి గోల్డ్ తో చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ రోజు బంగారు క్యారెట్ చిన్న తగ్గలేదు. సో మీరు మార్కెట్ లో వెళ్ళి చూడండి, అంటే ఒక 6-7 లక్షల రూపాయలు ఉన్న నెక్లెస్ ఇక మళ్ళీ కొన్ని రోజులు పోతే సేమ్ డిజైన్ 6-7 లక్షల రూపాయలకే దొరుకుతుంది. మరి బంగారు రేటు పెరుగుతుంది కదా, పెరగలేదంటే వెయిట్ తగ్గుతుంది. గ్రాడ్యువల్ గా నేను చూశాను, 2-3 ఫేమస్ జ్యువెలరీ షాప్ ఓనర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ తో మాట్లాడితే వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ మీదే ఉందండి. లైట్ వెయిట్ జ్యువెలరీ ఒకటి వచ్చింది. 18 carat అనేది ఇండియాలో అంతా సెంటిమెంటల్ గా సేల్ కావట్లేదండి. అంటే మనం అనుకుంటున్నాము 18 carat మీద ఇంకా నమ్మకం లేదు జనాలకి. అరే 70% ప్యూర్ గోల్డ్, మరి రేపు పొద్దున అమ్మితే డబ్బులు ఇస్తారా లేదా? ఇస్తారు, 100% ఇస్తారు. ఎంత ప్యూరిటీ ఉంటే అంత వస్తుంది. కానీ జనాల్లో అపనమ్మకం ఉండడం వల్ల ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. అంటే ఇది ఖచ్చితంగా జ్యువెలరీ షాప్ లో నేను తెలుసుకున్న అంశాలు.
ఎలా ఉంది, రేపు కాబోయేది, ఎందుకు ఈ ఈ తక్కువ క్యారెట్ బంగారం ఎందుకు ఇండియాలో మోజు లేదు. మరి సింగపూర్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, విదేశాల్లో థాయిలాండ్, యుఎస్ జ్యువెలరీ అంతా 14 to 18 క్యారెట్ లోనే ఉంటుంది. అంత అనవసరంగా వేస్ట్ చేయరు వాళ్ళు. సో కాబట్టి ఎందుకు లేదు అంటే లైట్ వెయిట్ జ్యువెలరీ, అది కొంచెం తక్కువైనా బరువు, పూర్తి నాణ్యత ఉన్న బంగారం వైపే ప్రిఫర్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ మైండ్ సెట్ లో మార్పు రావడానికి కొంచెం టైం పడుతుంది అనేసి అన్నారు. సో బహుశా కొంచెం టైం పట్టొచ్చు, కానీ లైట్ వెయిట్ జ్యువెలరీ మాత్రం ఈ కంప్యూటర్ అసిస్టెడ్ డిజైన్స్ తోటి లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా పుంజుకుంది. మీరు అత్యద్భుతమైన డిజైన్స్ తక్కువ వెయిట్ లోనే తీసుకొని వస్తున్నారు. సిల్వర్ పరిస్థితి ఏంటండి? చూసాము, దాదాపు 4,20,000 వెళ్ళిన సిల్వర్ 2,20,30,000 పడడం, తిరిగి ఇప్పుడు 2,80,000 ట్రేడ్ అవుతుంది ఈ రోజు. సిల్వర్ అనేది 100% ప్రపంచంలో కొరత ఉన్న మెటలే, అది అబండెంట్ గా లభ్యం కాదు. సో కేవలం ఇన్వెస్ట్మెంట్ గా, బార్లుగా, కడ్డీలుగా, లేకపోతే ఇంట్లో కొంచెం సిల్వర్ ప్లేట్లుగా కాకుండా సిల్వర్ ని పలు రకాలుగా కూడా వాడుతున్నారు. అందులో ఈవీ, సోలార్ ప్యానెల్, అది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రంగమే. కాబట్టి సిల్వర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ కోల్పోని మెటల్, ఇది అండర్లైన్ చేసుకోవచ్చు. కాకపోతే ట్రేడింగ్ లో విరివిగా కొన్ని టన్నులు అటు ఇటు ట్రేడ్ మార్పడం వల్ల దాని యొక్క రేట్ పడుతూ లేస్తూ వస్తుంది. కానీ ఒకసారిగా కూడా ఈ యుద్ధ వాతావరణం సమసిపోయి తిరిగి నార్మల్ పరిస్థితులు వస్తే, ఇన్ఫ్లేషన్ అరికట్టడం జరిగితే, సిల్వర్ కి రెక్కలు వస్తే దాన్ని ఇంకా పట్టుకోలేరు. సో కాబట్టి మీరు ఒక 3 years హొరైజన్ లో, ఈ వీడియో చూస్తుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, 3 years హొరైజన్ లో పెట్టుకుంటే సిల్వర్ 6 లక్షల వరకు వెళ్తుంది. ఖచ్చితంగా మీరు అన్డౌటెడ్ గా 6 లక్షల వరకు వెళ్తుంది 3 సంవత్సరాల్లో. ఈ సంవత్సరం ఎండు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు దాదాపు 4 లక్షల వరకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి సిల్వర్. కాబట్టి ఎటువంటి నమ్మకం కోల్పోద్దండి. దీనికి ఆల్టర్నేట్ టెక్నాలజీలో సిల్వర్ కాకుండా వేరే మెటల్స్ ఇంకా మన చిప్స్ లో కానీ, సోలార్ ప్యానెల్స్ లో కానీ, ఈవీలో కానీ వాడే టెక్నాలజీ ఇంకా రాలేదు. అది వచ్చినా అది రావడానికి ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది. సో అంతవరకు సిల్వరే వాడాలి, వేరే ఆప్షన్ లేదు. సిల్వర్ లిమిటెడ్ గా ఉంది, అది క్రిటికల్ మినరల్ గా అమెరికా ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. కాబట్టి మీరు ఎన్నిసార్లు నేను అనలైజ్ చేసినా మళ్ళీ చెప్పేది ఏంటంటే, సిల్వర్ ఈజ్ ఏ వెరీ క్రూషియల్ మెటల్, దానిపైన నమ్మకం పోగొట్టుకోవద్దండి. బంగారు కంటే ఫాస్ట్ గా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.